హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు బీటెక్ బస్ బాయ్స్. ఇవాళ మనం వచ్చాం న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అనుకోవడానికి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ న్యూ ఇయర్ రెజల్యూషన్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం, పదండి. హాయ్ అండి. ఇప్పుడు మన న్యూ ఇయర్ వస్తుంది కదా, దానికి మీరేనా ఏం చేయబోతున్నారు? న్యూ ఇయర్ కి అయితే ఈసారి విలేజ్ కి వెళ్తున్నాం మేము. లాస్ట్ ఇయర్ అయితే మా ఇక్కడే మా దగ్గర సిటీలో ఉండేవాళ్ళము. ఇప్పుడైతే ఊరికి వెళ్ళిపోతున్నాం. అంటే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏమైనా తేడా, అంటే ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటారా? ఏం చేంజ్ లేదు. పోయిన సంవత్సరం కొంచెం హ్యాపీగా ఉండేవాళ్ళం. ఈ సంవత్సరం కొంచెం సాడ్ ఏంటంటే మా తాతయ్య చనిపోయారు. అట్లనే అందుకని చెప్పేసి ఇంకా కొంచెం బ్యాడ్ మూడ్ లో ఉంది ఈరోజు. థ్యాంక్స్ అండి. నీ పేరేంటి? భరత్. ఇప్పుడు అంటే పాత సంవత్సరానికి కొత్త సంవత్సరం ఏమైనా చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నాం. చేసుకోవాలి అన్న, ఇప్పుడు పిల్లు ఉన్నది, ఆమెను ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఎక్స్చేంజ్ అంటే ఒప్పుకుంటారా? చెప్తావా అన్న, మనం చెప్తావా? రేపు ప్లాన్స్ ఏంటి? రేపు ఏమన్నా ఫస్ట్ టెంపుల్ డేట్స్కి వెళ్ళాలి. లవర్స్ అంటే లవర్స్, లేకపోతే ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ తోటి వెళ్ళాలి. జరసేపు మొక్కాలి, ఫ్యామిలీ తోటి ఉండాలి జరసేపు. దాని తర్వాత మన పని మనం చేసుకుంటూనే ఉండాలి. యాజ్ ఇట్ ఈస్. ఇంకా ఇంట్లో మన జిమ్ కి పోవడం ఇట్లాంటి ఏం లేదా? అట్లాంటివి ఎందుకన్నా, ఇప్పుడే ఇంకా సెటిల్ కాలేదు ఆయన. మనం కొంచెం సెటిల్ అయినాక, కొంచెం పెరిగినాక, ఇప్పుడే ఇంకా చదువుతున్నాం కదా, ఒక 2 years గ్యాప్ ఇచ్చినాక మంచిగా ఎడ్యుకేట్ చేసుకోవడానికి అయిపోయినాక చేస్తే బెటర్. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఏం పేరు? లక్ష్మారెడ్డి. ఈ న్యూ ఇయర్ వస్తుందిగా, కొత్త సంవత్సరం వస్తుందిగా, ఏం చేస్తారు కొత్త సంవత్సరం? కొత్త సంవత్సరానికి మనము హాయిగా ఫ్రెష్గా ఉండాలి, మందు వేయాలి, హాయిగా ఉండాలి, అంతేగా. రేపు మొత్తం అదే పనా? ఏం వేస్తావు? ఏం తాగుతావు నువ్వు? ఐబీ ఫుల్ హాఫా? ఒకటే. మరి చికెన్ మటన్ ఇవన్నీ? చికెన్ మటన్ అన్ని ఇంటికాడ చేస్తా, బయటికి పోతాం? మరి ఇంటికాడనే. ఇంటికానా? హాయ్ బ్రో. హాయ్. పేరేంటి? నా పేరు మున్నా. మీ ఇవాళ న్యూ ఇయర్ రోజు ప్లాన్స్ ఏంటి? నైట్ ఏమో గుద్ద లైవ్ అనుకోవడం. న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటి? అంటే ఈ న్యూ ఇయర్ కి వచ్చే న్యూ ఇయర్ కి చేంజ్ ఏంటి? ఏ చేంజ్ ఏమంటలేదు, ఊరికే ఇయర్ చేంజ్ అవుతుంది అంతే తప్ప ఏముండవు. ప్రతి ఒక్కరికి వాళ్ళ టేస్ట్ వేరే ఉంటుంది, వాళ్ళ సెన్సిబిలిటీ వేరే ఉంటుంది, వాళ్ళ అబ్జార్ప్షన్ పవర్ వేరే ఉంటుంది, ఐక్యూ లెవెల్ వేరే ఉంటుంది, ప్యాషన్ వేరే ఉంటుంది. ఏ మనిషి ఇంకో మనిషిలా ఉండడు. అప్పుడు మీరు ఇంకో మనిషిని ఫాలో అవ్వటం అనేది బేసిక్లీ యూఆర్ లూజింగ్ యువర్ ఓన్ ఐడెంటిటీ. ఆర్జీని ఫాలో అవుతారు. ఆర్జీని ఫాలో అవుతారు. హాయ్ బ్రో. మీ పేరేంటి? పవన్. ఇప్పుడు న్యూ ఇయర్ ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం? ఏం లేదు బ్రో, బాధలు కష్టాలు అన్ని ఉంటాయి. అన్ని లైట్ తీసుకొని 31st కి ఫుల్ ఆయేషాలు ఎంజాయ్ చేయాలి, మూతలు ఇప్పాలి, మూతలు వలగొట్టాలి అంతే. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా చిల్ అవుతాం, అంటే ఇక ఫ్రెండ్స్ అందరిని కలిసి ఎంజాయ్ చేస్తాం అన్న వాళ్ళతో. లాస్ట్ డే వస్తుందనే సంతోషంతో అవుతాం, పోతుందని బాధతో అవుతాం, ఎట్లయినా అవుతాం. ఓన్లీ వన్స్ ఫసక్. బ్రో హాయ్. మీ పేరేంటి? శ్రీ వైభవ్ కృష్ణ. నీ న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటి? రిజల్యూషన్ అంటే ఇక ఇప్పటి వరకు అందరూ నన్ను నార్మల్ గా చూసిండ్రు, అంటే ఏమన్నా కుట్లాటలైనా నన్ను ఏ చిన్న పిల్లల లెక్క చూసిండ్రు. ఈసారి కొంచెం బాడీ పెంచి మంచిగా ట్రై చేద్దామని చూస్తున్నాం, బాడీ మంచిగా పెంచి. ఇప్పుడు ఏం చదువుకున్నావు? ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అవుతుంది. బీటెక్ డిగ్రీ చేస్తాను. డిగ్రీ బెస్ట్ బ్రో. నువ్వు పర్మిషన్ ఉంటాయి దక్కు దౌలు డాష్. దిస్ ఇస్ మై లైఫ్, మై ప్రెషర్, మై డెసిషన్, మై బీటెక్ అయితే వద్దు. థ్యాంక్ యూ. హాయ్ బ్రదర్. నీ పేరేంటి? ఘన. మీ న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటి? కొట్టుకోవడం ఆపేయాలి అది అవదమ్మా అంతే. అంటే ఫస్ట్ అదే, తర్వాతకి మెయిన్ థింగ్ మనుషులు నమ్మడం ఆపాలి. ఫస్ట్ మనుషులు నమ్మాలి, నమ్మడం ఆపేయాలి. 50% 2024 నమ్మడం ఆపేశాను, ఇంకా 50% ఇది. అమ్మాయిలు అంటే పడడం ఫస్ట్ ఆపేయాలి, లేకపోతే మొట్ట కొట్టి పేస్తారు. ఎవడైనా చచ్చిపోతే శవం ముంగట డాన్స్ వేస్తారు కదా రాధిక, నేను ఆ డాన్స్ కింద వేసి పైకొచ్చిన. అంతే. అంటే పాత న్యూ ఇయర్ కి ఇయర్ ఇంకా అంటే చేంజెస్ లైఫ్ లో ఎలాంటి చేంజెస్ జరగాలనుకుంటున్నారు? కెరియర్. అమ్మ నాన్నకి చాలా గట్టిగా మాట ఇచ్చాను, నమ్మకంతో కాకుండా కసితో పరిగెట్టాలి ఈ నెక్స్ట్ 2025లో.
ఏదో గట్టి కొట్టి ఫస్ట్ వాళ్ళు ప్రౌడ్ గా ఫీల్ అయ్యేలా చేయాలి. ఇవాళ నైట్ ప్లాన్స్ ఏంటి? ఇవాళ నైట్ ఏం లేదు, కొత్త మోసం కంపెనీలో ఉండడం అంతే. కంపెనీలో జాబ్ చేసుకోవడం ఫస్ట్ అంటే దాటలేదు బ్రో, లేకపోతే నేను ఫోన్ పే చూపించామండి, అందులో 9 రూపాయలు ఉన్నాయి. సో అందులో డబ్బులు లేవు, మెయిన్ థింగ్. అంత మించి ఏం లేదు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.